గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రాష్ట్రంలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం, ఉత్తర్వులు విడుదల చేసి న్యాయశాఖ. మరో ఎన్నికల హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ గురువారం నుంచి అమల్లోకి తెచ్చింది. దాదాపు 30 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన పోరాటానికి ఎట్టకేలకు ప్రతిఫలం దక్కినట్టయింది. వర్గీకరణ ప్రక్రియకు సంబంధించి అన్ని కీలక దశలు దాటి మంగళవారం ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్ కార్యాలయానికి నివేదించగా బుధవారం ఆయన దాన్ని ఆమోదించారు. దీంతో గురువారం అధికారికంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ 2025కి సంబంధించిన గెజిట్ జీవో 19 నోటిఫికేషన్ న్యాయశాఖ కార్యదర్శి ప్రతిపాదేవి విడుదల చేశారు. తద్వారా గురువారం నుంచి వెలువడే నియామక ప్రకటనలు, ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులు, విద్యా సంస్థల ప్రవేశాలకు వర్గీకరణ అమలు కాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలోనూ ఈ వర్గీకరణ వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా శాఖకు సంబంధించిన పోస్టుల భర్తీ, కేంద్ర ఆధీనంలో ఉండే కార్పొరేట్లు, ఇతర సంస్థలు, విద్యా సంస్థలకు మాత్రం ఇది వర్తించదు. గతేడాది ఆగస్టులో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంటూ ఆయా వర్గాల వెనుకబాటుతనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది చాలా మంచిది. అసలు వర్గీకరణ అంశం మొట్టమొదట తీసుకొచ్చింది మందకృష్ణ మాదిగా, దానికి అండగా నిలిచింది చంద్రబాబు నాయుడు, అందులో డౌటే లేదు. ఎట్ ద సేమ్ టైం అది సాధ్యమైందంటే అది మోడీ ప్రభుత్వం వల్లనే. మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ల మీద ఉన్నటువంటి పెండింగ్ని ఆపిచ్చి వేగంగా విచారణ చేయించి అక్కడ స్వయంగా ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే ఈ కాన్సెప్ట్ ఇవ్వడం వల్ల, వర్గీకరణకి మేము ఓకే అని చెప్పడం వలన ఇదంతా జరిగింది. రాజ్యాంగ ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పుకి విరుద్ధంగా మరొక రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. దాన్ని బట్టి ఇక్కడ ఇందులో ఆ ప్రస్తావన ఎక్కడ తేలా, మిగతాదంతా తెచ్చారు. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదు, ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షేపణను ప్రయోగించరాదు, జడ్జీలు సూపర్ పార్లమెంట్లో వ్యవహరిస్తారా, ఏం జరుగుతోంది, ఎటు వెళ్తున్నారు, జీవితంలో ఇలాంటివి చూడాల్సి వస్తుంది అనుకోలేదు ఉపరాష్ట్రపతి ధన్కడ్ తీవ్ర వ్యాఖ్యలు. రాష్ట్రపతి ఫలానా సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించజాలదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ స్పష్టం చేశారు. పరిశీలన నిమిత్తం గవర్నర్ పంపిన బిల్లులపై 3 నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో చెప్పిన తీర్పు నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ 6వ బ్యాచ్ ఇంటర్న్స్ శిక్షణార్థుల్ని ఉద్దేశించి గురువారం ఆయన ప్రసంగించారు. రాష్ట్రపతి గడువు నిర్దేశించేలా న్యాయ వ్యవస్థ వ్యవహరించడం తగదు, ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షేపణ సుప్రీంకోర్టు ప్రయోగించరాదు. ఇప్పుడు శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకున్నారు, కార్యనిర్వాహక విధులకి వారే నిర్వహించేస్తున్నారు, సూపర్ పార్లమెంట్లో వ్యవహరిస్తారు, వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు, ఎందుకంటే దేశ చట్టాలు వాళ్ళకి వర్తించవు అన్నటువంటి అని మండిపడ్డారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దాల్మియా సిమెంట్స్ ఆస్తుల జప్తు, వాటిలో 793 కోట్ల విలువైన 407 హెక్టార్ల స్వర్ణప్రాయ గనులు జగన్ అక్రమాస్తుల కేసులో స్వాధీనం చేసుకుని ఈడీ. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాల్మియా సిమెంట్స్ ఆస్తులు జప్తు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 793 కోట్ల విలువైన 407.05 హెక్టార్ల స్వర్ణప్రాయ గనులతో పాటు మరికొన్ని ఆస్తులను కూడా గత నెలలోనే జప్తు చేసినట్టు సమాచారం. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా నిధుల మళ్లింపులకు సంబంధించి దాల్మియా సిమెంట్స్పై ఈడీ 2013లోనే అభియోగ పత్రాలు దాఖలు చేసింది. వాటిని సవాల్ చేస్తూ దాల్మియా సిమెంట్స్ కోర్టుకు వెళ్ళింది. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో తాజాగా దాల్మియా ఆస్తులు జప్తు చేసినట్టు తెలుస్తోంది. అడ్డదారిలో స్వర్ణప్రాయ నిక్షేపాలను దాల్మియా సిమెంట్స్ కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా సంస్థ జగన్కి చెందిన భారతీయ సిమెంట్స్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు తమ వాటాలను నమ్మగా వచ్చిన డబ్బును హవాలా మార్గంలో మళ్ళీ జగన్కి బదిలీ చేసిందనేది అభియోగం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే PLR ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు, ఇది పెద్దిరెడ్డి కుటుంబ సంస్థ. మిథున్ రెడ్డి తల్లి, భార్యకు వాటాలు 2019 అక్టోబర్ నుంచి 2024 మే వరకు లావాదేవీలు వివరాలు ఇవ్వండి. బ్యాంకు మేనేజర్కు నోటీసులు ఇచ్చిన సిట్. 19 విచారణకు రావాలని మిథున్ రెడ్డికి నోటీసులు. మద్యం కుంభకోణం దర్యాప్తులో కీలక పరిణామం. వైకాపా ప్రభుత్వంలో పార్టీలో నెంబర్ 2గా అధికారం చెలాయించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబ సంస్థ అయిన PLR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సిట్ గుర్తించింది. జగన్ పాలనలో నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన 2019 అక్టోబర్ 1 నుంచి 2024 మే 31 మధ్య ఆ సంస్థ బ్యాంక్ ఖాతా నుంచి జరిగిన లావాదేవీలన్నింటిని విశ్లేషిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణానికి ఈ లావాదేవీలతో సంబంధం ఉన్నట్టు భావిస్తోంది. నల్లధనాన్ని వైట్గా మార్చేందుకు ఈ ఖాతా ఉపయోగించినట్టు అనుమానిస్తోంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు. విచారణ ప్రక్రియను రికార్డింగ్కి ఆదేశించలేమన్న న్యాయస్థానం. మద్యం కుంభకోణం కేసులో న్యాయవాది సమక్షంలో విచారణకి అనుమతి. సీసీటీవీ కెమెరా ఉన్న చోట వాంగ్మూలం నమోదు చేయండి, దర్యాప్తు అధికారికి స్పష్టీకరణ. మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం తను విచారించే ప్రక్రియను ఆడియో వీడియో రికార్డు చేసేలా ఆదేశించాలంటూ వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన అభ్యర్థన హైకోర్టు తోసిపుచ్చింది. నెల 19 విచారణ సందర్భంగా అధికారులు తనపై చేయి చేసుకుని దుర్భాషలాడే ప్రమాదం ఉందని మిథున్ రెడ్డి ఆందోళన చెందుతున్నారని గుర్తు చేసింది.
ఈ నేపథ్యంలో జవాబుదారీతనం పారదర్శకత కోసం మిథున్ రెడ్డి వాంగ్మూలం నమోదు ప్రక్రియను సీసీటీవీ కెమెరాలు ఉన్న ప్రదేశంలో నిర్వహించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. సిట్ కార్యాలయానికి 2 న్యాయవాదులతో వెళ్లేందుకు మిథున్ రెడ్డికి అనుమతి ఇచ్చింది. విచారణ సమయంలో ఒక్క న్యాయవాది మాత్రమే, అది 10 అడుగుల దూరంలో ఉండాలని స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సవాల్ చేసి ముఖం చాటేసిన బోమన మంది మార్బలంతోనే గోశాలకు వస్తామంటూ మంకుపట్టు ఎంపీ గురుమూర్తితో కుమారుని పంపించి ఇంటి వద్ద హైడ్రామా. మధ్యాహ్నం వరకు వేచి చూసి వెనుదిరిగిన కూటమి నేతలు. తిరుపతిలో గురువారం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తిరుపతి గ్రామీణ మండలం ఎల్ఎస్ నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానం గో సంరక్షణశాలలో 3 నెలల్లో 100కు పైగా ఆవులు మరణించాయని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైకాపా నేత భువన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేయడంతో వాటిని నిరూపించాలంటే ఆ పార్టీ అధినేత జగన్తో పాటు కరుణాకర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ సవాల్ విసిరింది. ఉదయం 9 నుంచే తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, మదనపల్లి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జలు సుధీర్ రెడ్డి, గురజాల జగన్, మురళీమోహన్, షాజహాన్ బాషా, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్, చల్లాబాబు, జనసేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ ఒక్కొక్కరుగా గోశాలకు వచ్చారు. ఆవరణలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద బైఠాయించారు. మధ్యాహ్నం వరకు వేచి చూసిన భువన్ రాలేదు. అనంతరం కూటమి నేతలు మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పుడే లడ్డు ప్రసాదాలు కల్తీ వాడినట్టు అక్రమాలకు పాల్పడిన విజిలెన్స్ విచారణలో తేలిందంటూ హైలైట్ చేసుకొచ్చారు. అసలు విషయం ఏంటి? కళ్ళెదురుగుండా ఇది మనకి ప్రజాస్వామ్యంలో ఇంత వెర్రితనం, ఇంత మోసపూరితతనం పత్రికలకు వస్తుందని ఎవరు అనుకోలేదు. ఇప్పుడు ఇంతగా పత్రికలు దిగజారిపోతే మీడియా ఇంతగా దిగజారిపోతుందని. టీవీలు, సోషల్ మీడియా లేకపోతే కనుక నిజంగా ఈ అబద్ధాలని నిజమని నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న అందరూ చూశారు కళ్ళెదురుగుండా. అక్కడికి రమ్మనమని చెప్పి సవాల్ విసిరింది పల్లా శ్రీనివాసరావు, నేనే వస్తానని. ఆయన రాలా, ఈ ఎమ్మెల్యేలు వచ్చారు. అదే సందర్భంలో బోమననేమో రానియకుండా అక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ముందుకు పోనేరు. ఈవెన్ అప్పటికి బోమన తిరుపతి ఎంపీ గురుమూర్తిని పంపించారు. అట్లాగే వాళ్ళ అబ్బాయిని పంపించారు. వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసి అవతలకు పంపించారు, నిర్బంధించి అవతలకు పంపించారు. మరి ఇంకెక్కడ న్యాయం జరిగింది? రాలేదు అని చెప్పేసి మళ్ళీ పేపర్లో వార్త రాస్తారు. అంటే వీళ్ళు ఎంతగా ప్రజల్ని మోసం చేయగలరు? ఇన్నేళ్ల నుంచి, ఇన్ని దశాబ్దాల నుంచి ప్రజలకు ఎట్లాంటి తప్పుడు సమాచారాలు ఇచ్చారు అనడానికి సాక్ష్యం ఇదిగా కనబడుతుంది. ఇకపోతే గుండె వైద్య పరికరాల కోసం పట్టు అంటూ గుంటూరు జీజీహెచ్, విజయవాడ ఆసుపత్రి మధ్య కొలిక్కిరాని పంచాయతీ. కీలక వైద్య పరికరాలపై గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రి, విజయవాడ జీజీహెచ్ మధ్య నడుస్తున్న పంచాయతీ ఇంతవరకు కొలిక్కి రాలేదు. వాటి అవసరం గుంటూరులో ఉందని, పైగా అక్కడ ప్రత్యేక వైద్య నిపుణులు ఉన్నారని ఓవైపు, నిబంధనల ప్రకారం అక్కడికి తరలించడం కుదరదని మరోవైపు వాదనలు వినిపిస్తున్నారు. యాంజియోప్లాస్టిక్ ఖచ్చితత్వాన్ని నిర్ధారించే ఓపీటీ మిషన్, రక్తనాళాల్లో పూడికలు ఉన్న వారికి స్టెంట్ అవసరమో లేదో గుర్తించే ఎఫ్ఎఫ్ఆర్ యంత్రం, గుండె అతివేగంగా కొట్టుకున్నా తక్కువగా కొట్టుకున్నా అలా ఎందుకు జరుగుతుందో నిర్ధారించే ఈపీ మిషన్ వంటివి ఏడాది నుంచి గుంటూరు జీజీహెచ్లో లేక రోగులకు ఇబ్బంది కలుగుతుంది. క్లిష్టతరమైన కేసులు వచ్చినప్పుడు డయాగ్నోసిస్ చేయడానికి పరికరాలు లేక వైద్యులు అవస్థలు పడుతున్నారు. ఈ ఆసుపత్రిలో నెలకు 50 నుంచి 60 శస్త్రచికిత్సలు, 150 నుంచి 200 వరకు యాంజియోప్లాస్టీలు చేస్తుంటారు. ఇంతమంది వచ్చే చోట కీలకమైన వైద్య పరికరాలు లేకపోవడం రోగులకు శాపం అవుతుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం సేవల్లో సానుకూల మార్పు, నాణ్యత పెంపుని నిరంతరం కొనసాగించండి శాసనసభ అంచనాల కమిటీ దిశానిర్దేశం. శ్రీవారి భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం సేవలపై ఏపీ శాసనసభ అంచనాల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ప్రస్తుతం అందుతున్న సేవలతో పోల్చితే ఎంతో సానుకూల మార్పు కనిపిస్తోందని కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. సేవల్లో నాణ్యత పెంచడం నిరంతర ప్రక్రియను గుర్తు చేశారు. పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రశంసించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో గురువారం జరిగిన సమీక్షా కమిటీ చైర్మన్ సభ్యులు పలు సూచనలు చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే బోరుగడ్డ బెయిల్ పిటిషన్లో కీలక పరిణామం, మ్యాజిస్ట్రేట్తో ఆ వైద్యుడు వాంగ్మూలాన్ని నమోదు చేయించి పంపండి. గుంటూరు పీడీజేకి హైకోర్టు ఆదేశం. నకిలీ మెడికల్ ధృవపత్రంలో గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ పొందిన వ్యవహారంపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ సర్టిఫికేట్ తాను ఇవ్వలేదని, దానిపై సంతకం తంది కాదని గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు పివి రాఘవశరం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంతో బోరుగడ్డ విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ వద్ద డాక్టర్ వాంగ్మూలాన్ని నమోదు చేయించి తమకు పంపాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని హైకోర్టు గురువారం ఆదేశించింది. బెయిల్ పిటిషన్పై విచారణ జరిపి నిర్ణయాన్ని వెల్లడించాలని బోరుగడ్డ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు తోసిపుచ్చారు. నకిలీ ధృవపత్రంతో మధ్యంతర బెయిల్ పొందాడని గుర్తు చేశారు. వైద్యుడు వాంగ్మూలం మ్యాజిస్ట్రేట్ నమోదు చేశాక బెయిల్పై విచారణ చేస్తామంటూ విచారణ 2 వారాలకు వాయిదా వేశారు. వైకాపాయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా విపక్ష నాయకులు వారి కుటుంబీకులపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిపోయి మాట్లాడిన గుంటూరు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం కారాగారంలో ఉన్నాడు. తన తల్లికి అనారోగ్యం అంటూ నకిలీ మెడికల్ సర్టిఫికేట్ పెట్టి హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందాడు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అయితే రాజ్ కసిరెడ్డి ఎక్కడికి పారిపోయాడు? ఆయన తండ్రిని విచారించిన సిట్టు తప్పించుకునే రీతిలో ఉపేందర్ రెడ్డి సమాధానాలు. మీ అబ్బాయి ఎక్కడికి పరారయ్యాడు? చివరిసారిగా ఆయన మీరు ఎప్పుడు కలిశారు? మీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. రాష్ట్ర జగనాయంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి అభియోగాలు ఎదుర్కొన్న రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిపై సిట్ అధికారులు ఇలా ప్రశ్నల వర్షం కురిపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున భవిష్యత్తులో మళ్ళీ పొరపాటున గనక
పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళని కూడా కుటుంబ సభ్యులను పిలిచి విచారించడం ప్రారంభిస్తుంది. అట్లా పిలిచి విచారించడానికి ఒప్పుకోవచ్చా అన్నటువంటిదే ఇప్పుడు అసలు అంశం. కుంభకోణానికి సంబంధించి అసలు చేయాల్సింది కాకుండా కథలుగా మారుస్తున్నటువంటి నేపథ్యం. లేకపోతే సాక్షి మద్యం మాఫియా మూల విరాట్ బాబే నాడు బరితెగింపు నేడు దందా కొనసాగింపు 2014-19 మధ్య యథేచ్ఛగా దోపిడీ ఖజానా గండికొట్టి అస్మదీయులకు దోచిపెట్టి 25,000 కోట్లను మించిన అక్రమాలు తమ పార్టీకి చెందిన సన్నిహితులు డిస్టిలరీలకు అనుమతి 5 డిస్టిలరీ నుంచి 50% పైగా మద్యం కొనుగోలు పవర్ స్టార్ లెజెండ్ అంటూ ఊరు పేరు లేని బ్రాండ్ని తెచ్చింది చంద్రబాబు. దీనికి తోడుగా ఊరూరా బెల్ట్ షాపులతో మద్యాన్ని ఏరులై పారించారు. ఎంఆర్పి స్టార్ ఇతని పెంపు సిండికేట్ దందా 20,000 కోట్లు చీకటి జీవులతో ఎగవేసిన పన్ను ఏటా 1,300 కోట్లకు పైనే. గతంలోనే సిఐడి దర్యాప్తులోనే పచ్చముంట దందా బట్టబయలు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి ఇప్పుడు హడావిడి సిట్ వేసి వీరంగం తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం. 5 ఏళ్ల పాలనలో మద్యం విధానంపై వినూత్న సంస్కరణలు వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చింది. దశలవారీ మద్య నియంత్రణ విధానం పారదర్శకంగా అమలు ప్రైవేట్ దుకాణాలు రద్దు చేసి సిండికేట్కి చర్మగీతం. అందుకే టీడీపీ హయాంతో పోలిస్తే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో గణనీయంగా తగ్గిన అమ్మకాలు తగ్గితే డిస్టిలరీ కమిషన్లు ఇస్తాయా? అయినా కుట్రపూరితంగా అక్రమ కేసు నమోదు టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు అబద్ధపు వాంగ్మూలాల నమోదు తప్పుడు సాక్ష్యాల సృష్టికి ప్రభుత్వం కుతంత్రాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు విశేషం వల్ల ఏంటంటే మరి ఎందుకు ఆ రోజున కేసులు పెట్టి అరెస్ట్ చేయలేదు? వాళ్ళ దగ్గర వీళ్ళ వాటా వీళ్ళు తీసుకున్నారు. అది ఇక్కడ వచ్చినటువంటి గొడవ. ఇకపోతే తొడగొట్టి తోక ముడిచారు సవాల్ విసిరి పరారు. గోశాలకు రావాలంటూ సవాల్ చేసి పోలీసులతో అడ్డుకున్న కూటమి నేతలు. తిరుపతిలో అర్ధరాత్రి హైడ్రామా బొమ్మన్ నివాసం చుట్టూ పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతల గృహ నిర్బంధం. గోశాలకు వెళ్లకుండా ఆంక్షలు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన బోమన ఎంపీ గురుమూర్తి నారాయణస్వామి. కూటమి నేతలు మాత్రం గోశాలకు అనుమతించి గేటు బయట పోలీసుల పహారా. గోశాలకు చేరుకున్న ఎంపీ గురుమూర్తి ప్రశ్నలకు జవాబు చెప్పలేక నీళ్లు నమిలిన టీడీపీ నేతలు. ఛాలెంజ్ విసిరి మొహం చాటేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. బొమ్మనపై కేసు నమోదు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు 191 గోలు మరణించాయని వెల్లడించిన టీటీడీ గోశాల మేనేజర్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అసెంబ్లీ ఎల్ఎన్టీకే హైకోర్టు ఎన్సీసీకి 2 టెండర్లను అధిక ధరలకు ఆమోదించిన సిఆర్డీఏ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ గ్రీన్ సిగ్నల్ రివర్స్ టెండరింగ్ నిర్వహించుంటే 67.74 కోట్లు ఆదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళు పాపం అట్లా రివర్స్ టెండరింగ్ చేసి వీళ్ళని రివర్స్లో జనాలు ఇంటికి పంపించారు. ఆ విషయం వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. కిడ్నాపులు బెదిరింపులు అంటూ రెడ్ బుక్ సాక్షిగా సిట్ బృందం బరితెగింపు కొడుకు అబద్ధపు సాక్ష్యం కోసం తండ్రి కిడ్నాప్ అర్ధరాత్రి తిరుపతిలో ఇంటిపై దాడి చేసి అరాచకం హైకోర్టును ఆశ్రయించిన కుటుంబ సభ్యులు మరో చోట కుమారుడిని వేధించేందుకు తండ్రి నోటీసులు న్యాయవాదిని బయట ఉంచి ఒంటరిగా 8 గంటల పాటు విచారణ తాము చెప్పినట్టు వినకపోతే మరిన్ని కేసులు పెడతామని హెచ్చరిక కుటుంబ సభ్యులందరినీ వేధిస్తామని తీవ్రంగా బెదిరించిన సిట్ చీఫ్ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులు సిట్ లీలలో అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వక్ఫ్ ఆస్తులు డీనోటిఫై చేయబోం మే 5వ తేదీ దాకా సెంట్రల్ వక్ఫ్ బోర్డులు మండలంలో నియామకాలు చేపట్టబోం సుప్రీంకోర్టుకు తెలియజేసిన కేంద్రం మధ్యంతర స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు వక్ఫ్ చట్టాన్ని పూర్తిగా నిలుపుదల చేయడం కుదరదని ధర్మాసనం పిటిషనర్ల స్పందన తెలిపేందుకు కేంద్రానికి 7 రోజులు గడువిచ్చిన కోర్టు వాదన వినకుండా సెక్షన్లను నిలుపుదల ఇవ్వాల్సిన సబబు కాదన్న కేంద్రం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆగిన అల్ట్రాటెక్ అంటూ మొన్న అదాని నేడు అల్ట్రాటెక్ రేపు ఏ పరిశ్రమ చిలంకూరు ఐసీఎల్ అల్ట్రాటెక్ సున్నప్రాయ రవాణాను అడ్డుకున్న ఎమ్మెల్యే ఆది అనుచర వర్గం కాంట్రాక్ట్ కోసం బెదిరింపులు స్పీడ్ ఆఫ్ ఫ్లూటింగ్ బిజినెస్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు కలెక్టర్కి యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిన్న ఆంధ్రజ్యోతి వేశాక ఇవాళ వీళ్ళు వార్త వేశారు. అంటే మరి వీళ్ళకి పత్రికలకు సంబంధించినటువంటి వార్తలు అంటే ప్రతిపక్షానికి ముందు తెలియాలి. అధికార పక్షానికి పత్రికలు హైలైట్ చేస్తే దాన్ని ప్రతిపక్షం వాళ్ళు రాసుకోవాల్సి వచ్చిందంటే వీళ్ళు ఎంత స్పీడ్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో గిరిజన సలహా మండలి గిరిజనుల అభివృద్ధి సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కూటమి సర్కార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలైన గిరిజన సలహా మండలి ఊసెత్తని చంద్రబాబు గిరిజన సంక్షేమ శాఖ ఫైలు పంపిన సీఎం పేషీలు పెండింగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే ఆంధ్రజ్యోతి వర్గీకరణకు జై డిఎస్సికి సై అంటూ 20 లేదా 23వ తారీఖు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసి చాలా మంచి అంశం. వర్గీకరణ గురించినే దాగింది అన్నటువంటిది. డిఎస్సి ఇప్పటికే చాలాసార్లు ఆశిస్తున్నారు. మొన్న స్పెషల్ డిఎస్సి ఇచ్చారు. ఇప్పుడు ఒరిజినల్ డిఎస్సి నెల 20 లేదా 23వ తారీఖు ఇవ్వబోతున్నారు అంటున్నారు. దానికోసం జనమందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేకపోతే జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్కి ఆస్తులు చెప్తూ అట్లాగే మిథున్ రెడ్డికి మరో నోటీసు గోశాలపై గోల అన్నటువంటి వార్తల్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే మస్కట్లో సిక్కోలు వాసుల ఇక్కట్లు అంటూ పొట్టకూటి కోసం వెళ్ళిన 9 మంది కూలీలు వెల్డింగ్ పనులకని చెప్పి షిప్పుల క్లీనింగ్ జీతాలు ఇవ్వకుండా భోజనం పెట్టకుండా వేధింపులు పాస్పోర్ట్లు లాగేసుకుని బెదిరింపులు పొట్టకూటి కోసం కూలీలుగా వెళ్ళిన 9 మంది సిక్కోలు వాసులు ఒమన్ రాజధాని మస్కట్లో కష్టాలు పడుతున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి 9 మందితో పాటు కేరళకు చెందిన 6 ఉత్తరప్రదేశ్ చెందిన 3తో కలిపి మొత్తం 18 మంది మస్కట్లో వెల్డింగ్ పనుల కోసమని ఒమన్ వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కంపెనీ నిర్వాహకులు వాళ్ళకి షిప్పుల క్లీనింగ్ పనులు అప్పచెప్పారు. ఆ పనులు చేయించుకుని జీతాలు ఇవ్వడం లేదని భోజనం కూడా పెట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు.
ఇచ్చాపురం మండలం ధర్మపురం గ్రామానికి చెందిన జానీ అనే మధ్యవర్తి తమని ఏడాది జనవరిలో మస్కట్కి పంపారని సిక్కులకు చెందిన 9 మంది బాధితులు తెలిపారు. అతను ఫోన్ చేసి తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే పొంతలేని సమాధానం చెప్తున్నాడని వాపోయారు. మస్కట్లో తమ పాస్పోర్ట్లు కూడా లాగేసుకున్నారు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇక్కడ కంపెనీ వాడు బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కులగణన సర్వేపై ప్రతిష్టంభన, కర్ణాటక మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు, నివేదికను అంగీకరించలేమన్న డిప్యూటీ సీఎం డీకే. అర్ధాంతరంగా ముగిసిన కేబినెట్ సమావేశం. కర్ణాటకలో కులగణన సర్వే నివేదికపై ప్రతిష్టంభన నెలకొంది. విద్యా, సామాజిక, ఆర్థిక అంశాలపై బీసీ కమిషన్ సమర్పించిన నివేదికపై ఎటు తేల్చకుండా గురువారం సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. నివేదికపై మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన సమాచారం. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా నివేదికను అంగీకరించలేమని తేల్చెప్పినట్టు తెలిసింది. దీంతో కేబినెట్ భేటీ అనంతరం సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడేందుకు సుముఖత చూపలేదు. మరోసారి చర్చిస్తామని చెప్పి వెళ్ళిపోయారు. వచ్చే కేబినెట్ భేటీలో తీర్మానం జరగకపోవచ్చని మరో 2-3 సమావేశాలు జరగచ్చని మంత్రులు ఎంబీ పాటిల్, రాజన్న, చలూరాయస్వామి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు భేటీలో నివేదిక వివరాలను సిద్ధరామయ్య మంత్రులకు వివరించారు. నివేదికపై ఎంతమేర అవగాహన పొందారని ప్రశ్నించారు. అంతలోని మంత్రులు తలా మాట మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. దీంతో కాసేపు ఫినాలని సీఎం వారిని కోరారు. కులగణన సర్వే జరిపినందుకు గల కారణాలు 10 ఏళ్ల జాప్యంపై మంత్రులకు వివరించారు. కులగణనపై నిర్ణయం కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. ఇంత దాకా వచ్చాక వెనుకడుగు సరికాదని ముందుకే వెళ్దామని ఒకరిద్దరు దళిత బీసీ వర్గాల మంత్రులు అభిప్రాయపడినట్టు సమాచారం. దీనిపై ఉద్యాన మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని, ఎట్టి పరిస్థితుల్లోనూ కులగణన నివేదికను అంగీకరించేది లేదని తేల్చెప్పినట్టు సమాచారం. దీంతో సమగ్ర చర్చ లేకుండా మంత్రులందరూ అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా కేబినెట్ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. కనీసం 3-4 గంటల పాటు చర్చ ఉంటుందని ఏదైనా నిర్ణయం ప్రకటిస్తారని భావించిన చర్చలకు అవకాశమే లేకపోవడంతో భేటీ వాయిదా పడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే బాధ్యతారహిత ప్రసంగాలను సహించలేమంటూ చట్టానికి ఎవరూ అతీతులు కాదు. మద్రాసు హైకోర్టు తమిళనాడు మంత్రిపై కేసు నమోదుకు ఆదేశం. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడికి మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. మంత్రి అశ్లీల వ్యాఖ్యలు దురదృష్టకరమైన, మంత్రి పదవిలో ఉంటే ఇలా బాధ్యతారహితంగా ఎలా మాట్లాడారని నిలదీసింది. ఆ వ్యాఖ్యలు మహిళలు మాత్రమే కాదు, శైవ వైష్ణవ మతాలను కించపరిచేలా ఉన్న పోలీసులు చూసి చూడనట్టు ఎలా వివరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పొన్ముడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని, లేకుండా కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీస్ శాఖను హెచ్చరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.